కొత్త టీచర్లకు 3 నుంచి శిక్షణ అనే ఈ యొక్క హెడ్లైన్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు ప్రచురించడం జరిగింది. అయితే డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడాను ట్రైనింగ్ ఉంటుందని మనకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అకాడమిక్ క్యాలెండర్, హ్యాండ్బుక్ తదితర మెటీరియల్ను అందిస్తారు. అలాగే రెండోసారి కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 25 నుంచి మే 5వ తేదీ వరకు అయితే వీళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుల్గా పనిచేస్తూ డిఎస్సికి ఎంపికైన తమకు శిక్షణకు హాజరు కావడానికి ఆయా విభాగాలు సెలవులు మంజూరు చేయడం లేదని పలువురు అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టింగ్ ఇచ్చినప్పటి నుండే విధుల నుంచి రిలీవ్ చేస్తామని చెబుతున్నారని, అలాగే విద్యాశాఖ మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని ఆదేశాలు అనేది ఇస్తుందని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల్లో అవినీతి జరగలేదా? లోకేష్ను నిలదీసిన అభ్యర్థులు 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ చర్చకు సవాల్ అంటూ ఈ యొక్క ఆర్టికల్స్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ ఏం రాశారో ఒకసారి చూద్దాం. డిఎస్సిలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పగలరా అంటూ దీనిపై న్యాయ పోరాటం చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి లోకేష్ను నిలదీశారు. అయితే ధైర్యం ఉంటే మేము సంధించే 4 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అంటూ డిమాండ్ కూడా చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వారు పేర్కొన్న 4 ప్రశ్నలు ఇవే. ఆ ప్రశ్నలు చూద్దాం. జీవో నెంబర్ 77 ప్రకారం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు పాటించకుండా తప్పుడు సెలక్షన్ లిస్టులు తయారు చేయడం వల్ల వేల మంది రిజర్వేషన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయినది వాస్తవం కాదా అనేసి వీళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. ఈ విధానాల వల్ల భవిష్యత్తులో కూడా కొన్ని లక్షల మంది అర్హత కోల్పోతున్నారు. ఈ విషయమై గ్రీవెన్స్ కంటే ముందే విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, కన్వీనర్ కృష్ణారెడ్డి మీడియా ఎదుట అక్టోబర్ 1 లేదా 2వ తేదీలో బహిరంగ చర్చకు రావాలని, ఈ బహిరంగ చర్చలో మీ తప్పులను నిరూపిస్తాం, బహిరంగ చర్చకు రాకపోతే మీరు తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్టు అని భావించాల్సి వస్తుందనేసి ఈ యొక్క జీవో నెంబర్ 77 కరెక్ట్గా జరగలేదనేసి అభ్యర్థుల యొక్క క్వశ్చన్ వేయడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే కట్ ఆఫ్ మార్కులు పెడతారు, కానీ మీ అధికారులు కట్ ఆఫ్ మార్కులు ఎంతవరకు ఎందుకు పెట్టలేదు? అసలు కట్ ఆఫ్ మార్కులు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? నిజంగా అవినీతి జరగకపోతే ముందు మీ అధికారులతో కట్ ఆఫ్ మార్కులు డిఎస్సి మెరిట్ వెబ్సైట్లో పెట్టించి మీరు నిరూపించుకోండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక పక్క 100కు పైగా కేసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తుండగా కోర్టులో ఉన్న కేసులను గ్రీవెన్స్కి పంపడం కరెక్టేనా? ఇది మీకు సబబేనా? ఈ కేసులను కోర్టులోనే పరిష్కరించాలి. అందుకోసం వెంటనే గ్రీవెన్స్కి రద్దు చేయాలి. మేము వేసిన కేసులు కోర్టులో ఉంటే వాటిని పట్టించుకోకుండా నియామక పత్రాల జారీ కార్యక్రమం పెట్టడం ఎంతవరకు సమంజసం? కేసును పరిష్కరించి ఈ కార్యక్రమం పెట్టుకోండి అని ఈ యొక్క ఆర్టికల్స్లో, ఈ యొక్క సాక్షి న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీనిపైన గవర్నమెంట్ అనేది ఎలా స్పందిస్తుందో మనకి అప్డేట్ ఏదైనా వస్తే దాని గురించి అయితే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.